ఆ 16 స్క్వేర్లలో 37 చూపించండి ఆమెకు. మ్యాథమెటిక్స్ టీచర్ పాపం ఆమె 37,000 మైల్ గుంజుకుంటాడని బాధపడుతున్నారా? ఇబ్బంది వాళ్ళ దగ్గర ఎలా వసూలు చేయాలో మాకు తెలుసు. ఆ బలం మా దగ్గర ఉంది. ఇబ్బంది వాళ్ళ దగ్గర ఎలా వసూలు చేయాలో అది మా బలం. ఓకే, టాస్క్ అనేది ఉండాలి. ఏఎస్కేతో పాటు టీ అనేది టాస్క్, ప్రవృత్తి, వృత్తి ఆ ప్రవృత్తి. రెండోది బ్రాడ్ విజన్. మూడోది యాక్టివేట్. ఫోర్త్ మంకీ యాక్టివేట్ అయిందంటే మిగతా అన్ని మంకీలు చూడండి. డేటింగ్ అంటే ఎంత 1000 క్యాండిల్ బల్బ్ లాగా వెలిగిపోతుంది. పిడికిలు పెరిగిందండి. కుడి చెయ్యి, రైట్ రైట్ అనండి. సౌండ్ వస్తలేదు. సౌండ్ వస్తలేదు. రెండు 50 రకాల సౌండ్స్ వినిపిస్తుంది. ఓకే, నేను ఏం చేస్తాను, నేను కౌంట్ డౌన్ చేస్తాను, మీరు అప్పుడు అనండి. రైట్, చేతులు ఎత్తండి అంతా. 5 4 3 2 5 4 3 2 1. గ్రేట్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ ఆల్. ఇంగ్లీష్ లో చాలా చక్కగా చెప్పగలరు. ప్రయత్నం చేసి తెలుగులో. మన వయసుల అబ్బాయి ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. ఎక్కువ ఆయన కాలేజెస్ లో రైటింగ్ ఎగ్జామ్స్ దాని మీద ఎక్కువ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాడు. మరి ఈరోజు మనం కొత్తగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మళ్ళొకసారి మీరు వాసవి క్లాబ్స్ అని మా సార్ మీ పేరు చెప్తారా? గర్రే శ్రీనివాసరావు గారు. మీరు గమనించుంటే మొదటి నుంచి సార్ ఇంకా 60 కనిపించట్లేదు సార్. ఇంకా నాకు 45 46 50 కనిపిస్తున్నాయి. రైట్ సార్. సార్ వాసవి థ్యాంక్ యూ సార్. 7 సెన్స్ కూడా వచ్చింది. ఆ ఆన్సర్ వాళ్ళని చెప్తారని ఎదురు చూస్తున్నాను. సార్ ఎన్ని సెన్సెస్ సార్? 5 సెన్సెస్. ఏంటి సార్ అవన్నీ? దృశ్యం చూడడం, వినడం, వాసన పీల్చడం, టేస్ట్, రుచి చూడడం. ఈ విషయమే మహాత్మా గాంధీ కూడా చెప్పారు, పొట్టి శ్రీరాములు కూడా చెప్పారు. మన జాతి నుంచి, మన కులం నుంచి వాసవి మాత కూడా చేసినదే, మనని ఫాలో అవ్వమనేది కూడా అదే అండి. సో సెన్సెస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మనకు తెలిసే పాయింట్, చూడకూడని విషయాలు చూడకూడదు, చూసే విషయాలే చూడాలి విత్ ఐస్. నెక్స్ట్ వినకూడని విషయాలు వినకూడదు, వినే విషయాలే వినాలి. మనకు అవసరం లేని అవసరం లేదు సార్. మనకు అవసరం ఉన్నవే. టీవీఎస్ ఎక్సెల్ ఉండేది. సో అదే గ్రేట్ మా ఊర్లో, వరంగల్ డిస్ట్రిక్ట్ మరిగడ బంగ్లా. సో ఆ టీవీఎస్ ఎక్సెల్ మీద మా ఫాదర్ తీసుకొని వెళ్ళారు. ఆ రోజు స్కూల్కి వెళ్ళగానే టీచర్కి వాళ్ళందరికీ చెప్పారండి. ఏం చెప్పారంటే, మా బాబు ఈరోజే ఫస్ట్ టైం, సో భయపడతాడు కొంచెం, వాడిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో సాయంత్రం అదే పనిగా రొటీన్గా, అంటే రోజు జరగాలి అనే ఉద్దేశంతో రొటీన్ ఏం చేశారంటే, వచ్చేసారు మార్నింగ్ వచ్చినట్టే, నన్ను ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఎక్సెల్ మీద తీసుకొని వెళ్ళిపోయారు. సో సెకండ్ డే స్టార్ట్ అయింది సార్. సెకండ్ డే కూడా యాజ్ యూజువల్ క్యాజువల్ గా ఫస్ట్ డే లాగా ఉంటుంది అనుకోని నేను థాట్ తోని నేను లేవలేదు ఇంకా 6 o'clock వరకు. రైట్. సో మా మమ్మీ ఏం చేశారంటే 5 o'clock లేవలేదు, 6కి 6:15కి నన్ను లేపారు. సో ఏం రెడీ చేయలేదు, నన్ను నీట్ గా రెడీ ఎలా అవ్వాలో నేర్పించడం స్టార్ట్ చేశారు. సెకండ్, ఎందుకంటే నాకు అన్ని నేర్పించారు కదా. సో అప్పుడే నా బ్రెయిన్ లో స్టార్ట్ అవుతున్నాయి సిగ్నల్స్. అరే వేరియేషన్ స్టార్ట్ అయింది. నా ఫస్ట్ ఓన్లీ 2 ఆశ చాక్లెట్స్ చేంజ్ అయిపోయింది, సినారియో మారుతూ వస్తుంది. రైట్. సో 2 ఆశ చాక్లెట్స్ ఇచ్చేసారు. నేను ఆ రోజు ఎక్సెల్ లో వెళ్ళకుండా ఆ రోజే ఆటోని మాట్లాడాడు మా నాన్న. ఎక్సెల్ అయిపోయింది, కింగ్ ఆఫ్ ద కింగ్డమ్ రూల్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ డే కింగ్ ఆఫ్ ది కింగ్డమ్ లాగా రాజా కూర్చున్నాను, వెళ్ళిపోయాను. సెకండ్ డే ఏమైంది, ఆటో మాట్లాడారు. ఆటో దగ్గరికి వచ్చి కేర్ఫుల్ గా ఎక్కించి రిటర్న్ లో వచ్చేటప్పుడు దిగగానే కేర్ఫుల్ గా తీసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ థర్డ్ డే మా మమ్మీ లేపారు, అరే స్నానం చేయకో, బట్టలు వేసుకోకో అన్నారు. థర్డ్ డే అంటే రెస్పెక్టివ్ నేచర్ లో తగ్గిపోతుంది. రైట్. సో అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ 2 ఆశ చాక్లెట్స్ మై ఫాదర్ గేవ్ ఓన్లీ 1 ఆశ చాక్లెట్. రైట్. మళ్ళీ మారిపోయింది. సో ఆటో వాడు వచ్చాడు, సునీల్ అని పిలవగానే నేను వెళ్ళిపోవాలి. థర్డ్ డే రూల్.
సో ఆటో వాళ్ళు వచ్చారు, నేను ఎక్కాను, వెళ్ళిపోయాను, రిటర్న్ వచ్చేసాను. 4th డే ఏది లేదండి, నో ఆశ చాక్లెట్. బికాస్ రెస్పెక్టివ్ లో చేంజ్ వచ్చేసింది. సో ప్రతి పేరెంట్ చేయవలసింది కంపల్సరీ చేయాలి. సో ఈ వీక్ అయిపోగానే నెక్స్ట్ వీక్ ఆ మ్యాగజైన్ ప్రిపేర్ చేయడానికి ఏ విధంగా ఆ వారం రోజులు యూటిలైజ్ చేస్తాడు, ప్రతి నిమిషం సెకండ్ వేస్ట్ చేయకుండా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈస్ వన్ డే ఇంపార్టెంట్ తెలియాలంటే ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ నో అబౌట్ డైలీ లేబర్స్. డైలీ లేబర్ ఆ రోజు 300 లేదా 200 రూపాయలు వస్తేనే వాడు బ్రతకగలడు. ఆ రోజు ఒక రోజు వృత్తి లేకపోతే ఎలా బ్రతకగలుగుతాడో వాడిని అడగండి చెప్తారు. సార్ 1 మినిట్ నేను చెప్తాను. యా అబ్సల్యూట్ కరెక్ట్ సార్. ఒక్క నిమిషం ఎంసెట్ ఎగ్జామ్ కి లేట్ వస్తే అతన్ని అడగండి టైం విలువ చెప్తాడు. ఒక నిమిషం విలువ 1 సెకండ్. వన్ మోర్ పాయింట్. రన్నింగ్ రేస్ కి వెళ్ళేవాడు 1 సెకండ్ లేట్ గా వెళ్తే ఓడిపోతాడు. yes absolutely. ఒక రన్నింగ్ రేస్ లో మొదటి ప్లేస్ నుంచి తప్పాలి అంటే వాడు 1 సెకండ్ లేట్ అయినట్టే. మిల్లీ సెకండ్స్ లలో పోతుంది సార్, నాట్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్. యా షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. కొన్ని మిల్లీ సెకండ్లు వృధా చేసేవాడు మన ఫస్ట్ ప్లేస్ ని కోల్పోయినట్లే. సో అలాగే ఒక గంట టైం తెలియాలి అంటే మీరు ఒక 7 గంటలకి మీ ఫ్రెండ్ కలుస్తారు వస్తారు అనుకున్నారు అనుకోండి, అతను 8 గంటలకు వస్తే ఆ గంట సేపు మీరు ఎలా టైం పాస్ చేయాలో లేదంటే ఎలా టైం స్పెండ్ చేయాలో, ఎంత మిస్ అవుతున్నామో తెలుసుకోవాలో ఒక 1 అవర్ చెప్తుంది మనకి. అలాగే 1 మినిట్ నథింగ్ బట్ ఇఫ్ యు మిస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్. 1 సెకండ్ టైం తెలియాలంటే త్రుటిలో తప్పిన ప్రమాదంలో ఉన్న వ్యక్తిని అడిగి చూస్తాడు. యా యాక్సిడెంట్. సడన్ గా నేను ఇలా నడుస్తున్నాను, వెంటనే ఒక వ్యక్తి వచ్చాడు, నేను సడన్ గా వెనక్కిపడ్డాను అంటే నేను యాక్సిడెంట్ ని మిస్ అయిపోయాను. అంటే 1 సెకండ్ నేను తొందర అయిపోతే ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ ఉన్నాను నేను మంచిగా యమధర్మరాజు పక్కన మాట్లాడుతూ కూర్చుంటాను. యా అక్కడ స్పీచ్ మళ్ళీ యమధర్మరాజుతో మనకి క్లాస్. సో ఆయన మళ్ళీ భరించలేక మళ్ళీ కిందికే పంపించేస్తాడు మన కోసం. సో ఇలా యూ షుడ్ నో అబౌట్ ది ఇంపార్టెంట్ అని ముందుకు నడిపిస్తూనే ఉన్నాను. యా సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎలా అంటే ఇప్పుడు మనం సమాజంలో వెళ్తున్నాం సార్, ఒక చిన్న టాస్క్ ఇచ్చారు మీకు. సో ఆ టాస్క్ నేను చేయలేను అని ఫీల్ అవ్వడం ఏంటంటే మీకు మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వలేకపోవడం. ఒక చిన్న టాస్క్ నథింగ్ బట్ ఏంటి సార్, డేటింగ్ క్వశ్చన్ అడగచ్చు కాదు, మిమ్మల్నే కాదు అందరినీ. ప్రేమించే మనిషి ఎవరు? అదే రాంగ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ముందు. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ థింక్. ఇప్పుడు 70కి వాళ్ళు అంటే మనకు బాగా హెల్త్ కాన్షియస్ వచ్చింది, మెడిసిన్స్ వచ్చాయి, ఆపరేషన్స్ అటువంటి బాగా ఇంప్రూవ్ అయ్యాయి. కాబట్టి ఇండియన్ యావరేజ్ హెల్త్ 70 సంవత్సరాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిసైడ్ చేశారు. ఈ 70 సంవత్సరాల్లో మనం ఏం చేస్తున్నాం ఒకసారి చూసుకుందాం. 12 గంటలండి. పోనీ రోజు పొద్దున ఎప్పుడు లేస్తారు చెప్పండి, అప్పుడు లెక్క ఏం చెప్తారు? 6 मैं 6:30 की आगे ఉంటా. ఎర్లీ మార్నింగ్ 8 ఎప్పుడు లెగిస్తారు? 5 ఓకే, యావరేజ్ 8 అవర్స్ వేసుకుందామా? ఓకే. నెలకి ఎంత తల్లి? 2400. నువ్వు ఇప్పుడే వచ్చినావు, జర వాసవికి రా. నెలకి ఎంత? 240 అవర్స్. అంటే ఎన్ని రోజులు? 10 రోజులు. సంవత్సరానికి ఎంత? 120. 70కి ఎంత? లెక్కలు కోటలు మీరు అక్కడ లెక్కలు ప్రొఫెసర్ సంవత్సరానికి 100 రోజులండి.
మీరు మాట్లాడుకోకండి అన్న 47 మన ఆచరణ భోజనం అండి